అయితే ఈ భీష్మ స్థుతిలో ప్రత్యేకత ఏంటంటే కృష్ణ పరమాత్మ ఎక్కడ కూడా యుద్ధంలో తాను ఆయుధం ధరించను, అట్లాగే ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. ఎంతకీ ఈ భీష్మ పితామహుడిని జయించలేకపోతుంటే ఈ బండి చక్రం ఒకసారి ఎత్తి ఆయన మీద విసిరేద్దా అన్నట్టుగా కృష్ణ పరమాత్మ ఒకసారి ఆ బండి చక్రాన్ని పట్టుకున్నాడు. మరి యుద్ధ నియమాలని ఉల్లంఘన చేసిన విధానమే అవుతుంది, కానీ అది ప్రయోగించలేదు, జస్ట్ అట్లా పట్టుకున్నాడు భయపెట్టాలి. ఎందుకు ఈ భీష్ముడు యుద్ధంలో ఎదుగావట్లేదు. అప్పుడు భీష్ముడు కృష్ణ పరమాత్మ యొక్క ఉన్న పట్టు కిందకి జారిపడితే కుప్పించి ఎగసిన కుండలముల కాంతి గగన భాగం వెళ్ళ కప్పికొనగా. కృష్ణ పరమాత్మ యొక్క మకరకుండల ఉన్నటువంటి కాంతి ఒకసారి మొత్తం ఇట్లా ప్రసరించింది. ఎంత అద్భుతంగా ఉందండి ఆ కాంతి అంటే, ఈ కాంతి కనపడుతుంది ఆకాశం కనపడుతుంది. కుప్పించి ఎగసిన కుండలముల కాంతి గగన భాగం వెళ్ళ కప్పికొనగా ఉరికినోర్వక ఉదరంబులోనున్న జగముల ప్రేటున జగతి కదలా. కృష్ణ పరమాత్మ యొక్క కుక్షిలో 14 లోకాలు ఉన్నాయి. కుక్షిస్థాఖిల భువనాయ నమః అంటారు. ఆ ఉన్నటువంటి ఆయన ఒకసారి ఎగిరి పెడితే ఆ పొట్టులో ఉన్నటువంటి 14 లోకాలు ఒక్కసారి ఎగిరి పడతాయి. కుప్పించి ఎగసిన కుండలముల కాంతి గగన భాగం వెళ్ళగప్పి కొనగా ఉరికినోర్వక ఉదరంబులోనున్న జగముద ప్రేటున జగతి కదలా. చక్రంబు చేపట్టి తనుదెన్సురయమున పహినున్న పచ్చని పటముదార. పట్టుబట్టలేకుంటాడు కృష్ణ పరమాత్మ. ఉన్నటువంటి ఒకసారి ఆ చేయడం ఆ పట్టుబట్ట ఒకసారి దారి చక్రం పట్టుకున్నాడు. పహినున్న పచ్చని పటముదార నమ్మితి నారామునకు పాటు సేయకు మన్నింపు మని క్రీడి మరల దిగువా. క్రీడ అంటే అర్జున్ ఏం చేశాడంటే, అయ్యా స్వామి నువ్వు చక్రం పట్టనన్నావు, యుద్ధం చేయనున్నావు, నువ్వేమి చేయనున్నావు, మరి అటువంటి ఇప్పుడు ఈ యుద్ధ నియమాలన్నీ నువ్వు భంగపరిస్తే చివరికి అపకీర్తి నాకొస్తుంది, కాబట్టి నువ్వు శాంతించు అని చెప్పి కృష్ణ పరమాత్మ పాదాలు పట్టుకుంటున్నాడు. ఈయన మాత్రం ఉత్తరయించాలని ఆ చక్రం పట్టుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు చెప్తే మొదటి చెప్పగలుగుతాను. పగినున్న పచ్చని పటముదార నమ్మితి నారామునకు బాటు సేయకు మన్నింపు మని క్రీడి మరల దిగువా. కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని సంపుదు నిన్ను కాదు విడుగు మర్జున అనుసు మత్రిశిఖ వృష్టి తెరలి తనుదెంచు దేవుండు దిక్కురాము. అట్లా ఒక అద్భుతమైనటువంటి ప్రకాశంతో వచ్చేటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలే నాకు శరణు అని భీష్మ పితామహుడు చెప్పినట్టు ఎక్కువసేపు నేను చెప్పదలుచుకుని ఆ పద్యం మాత్రం వాళ్ళకి చదవాలి. భీష్మాష్టమి భీష్మ ఏకాదశి కాబట్టి అటువంటి ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో పాటు మన రామభద్ర స్వామి అనుగ్రహం మా సాయిబాబా గారి దంపతులకి వాళ్ళ కుటుంబానికి అందరికీ ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ స్వస్తి. జై శ్రీరామ్.